ఒరేయ్ సోమరపోతు, ఇందాక నుంచి సైలెన్స్ ఉంటే అరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. తెలుగు తెరపై విలక్షణమైన నటనతో గంభీరమైన కంఠస్వరంతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు నర్రా వెంకటేశ్వరరావు గారు. కేవలం ఒక నటుడిగానే కాకుండా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే తీరు ఆయనను ఇండస్ట్రీలో ఒక వర్సటైల్ యాక్టర్ గా నిలబెట్టింది. ఆయన నటనలో ఎక్కడా అతి ఉండదు. గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలైనా, నగరంలోని గూండా పాత్రలైనా చాలా సహజంగా చేసేసేవారు. ఆయన స్వరం చాలా విలక్షణమైనది. స్పష్టమైన ఉచ్చారణతో డైలాగులు చెబుతూ సీన్ యొక్క తీవ్రతను పెంచడం ఆయన శైలి. తెరపై ఆయన కనిపిస్తే ఆ పాత్రకు ఒక నిండుతనం వస్తుంది. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా తనదైన శైలిలో జీవించడం నర్రా వెంకటేశ్వరరావు గారికి వెన్నతో పెట్టిన విద్య. 3 దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుమారు 500 చిత్రాలలో నటించిన ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా పాత్రలకు ప్రాణం పోసే ఒక కళాకారుడిగా గుర్తింపు పొందారు. తెలుగు ప్రేక్షకులు ఆయనను ఎక్కువగా పోలీస్ అధికారిగా, చతురత కలిగిన లాయర్గా, ఇంకా గ్రామీణ రాజకీయాల్లో ఆరితేరిన పెద్ద మనిషిగా గుర్తుంచుకుంటారు. ఒక సాధారణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి వెండితెరపై ప్రతినాయక ఇంకా సహాయక పాత్రలలో అగ్రస్థానానికి చేరుకున్న ఆయన జీవితం నేటి తరం నటులకు ఒక గొప్ప పాఠం. ఈ వీడియోలో మనం నర్రా వెంకటేశ్వరరావు గారి జీవిత విశేషాలను, ఆయన సినీ ప్రస్థానాన్ని, ఆయన వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రిటైర్మెంట్ తర్వాత ఆయన వేసుకున్న ప్రణాళికలేంటి, అసలు అవి నెరవేరాయా వంటి ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. నర్రా వెంకటేశ్వరరావు గారు 1947 సంవత్సరం జనవరి 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఆయన స్వస్థలం జరుగుమల్లి మండలానికి చెందిన అగ్రహార గ్రామం. దానినే రామచంద్రపురం అని కూడా పిలుస్తారు. ఒక వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించిన ఆయనకు బాల్యం నుండే కళల పట్ల మక్కువ ఉండేది. ప్రకాశం జిల్లాలోని గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల ప్రవర్తన ఇంకా మాట తీరు ఆయనలోని నటుడిని తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషించాయి. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు ప్రధాన వినోద సాధనాలుగా ఉండేవి. నర్రా వెంకటేశ్వరరావు గారు కూడా చిన్నప్పటి నుండి అనేక నాటకాలలో నటించి రంగస్థల అనుభవాన్ని గడించారు. ఈ రంగస్థల అనుభవమే తర్వాత కాలంలో ఆయనను సినిమాల్లో ఒక పరిపూర్ణ నటుడిగా నిలబెట్టింది. నాటకాల్లో నటించడం వల్ల ఆయనకు డైలాగ్ డెలివరీ, హావభావాల ప్రకటనపై పట్టు లభించింది. రంగస్థలంపై ఆయన ప్రదర్శించిన ప్రతిభే ఆయన్ని మద్రాసు వైపు నడిపించింది. అప్పట్లో చలనచిత్ర పరిశ్రమకు మద్రాసు ప్రధాన కేంద్రంగా ఉండేది. నర్రా వెంకటేశ్వరరావు గారికి నటనలో కనిపించే సహజత్వం ఆయన నాటక నేపథ్యం నుండే వచ్చింది. 1970వ దశకంలో తెలుగు సినిమా రంగం సామాజిక చిత్రాల నుండి వాణిజ్య చిత్రాల వైపు మళ్లుతున్న తరుణంలో నర్రా గారు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1974లో విడుదలైన చదువు సంస్కారం అనే చిత్రం ద్వారా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రం నుండే ఆయన తన నటనతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించారు. కెరీర్ మొదట్లో ఎక్కువగా పోలీసు లేదా పౌరాణిక పాత్రలో కనిపించేవారు. ఆయన శ్రీ వినాయక విజయన్ సినిమాలో ఇంద్రుడి పాత్రలో, సాహసవంతుడు చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఆయన కనిపిస్తారు. 1980వ దశకం నర్రా గారి సినీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. ఈ కాలంలోనే ఆయన దర్శకుడు టి కృష్ణ గారితో కలిసి పనిచేశారు. టి కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన విప్లవాత్మక ఇంకా సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు నర్రా గారికి విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 1983లో రిలీజ్ అయిన నేటి భారతం సినిమా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో. ఆ సినిమాలో ఆయన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తారు. టి కృష్ణ గారి సినిమాలు వ్యవస్థలోని లోపాలను, రాజకీయ అవినీతిని ఎండగట్టేవిగా ఉండేవి. అటువంటి కథల్లో నర్రా గారు పోషించిన పాత్రలు సమాజంలోని కుళ్ళిపోయిన వ్యవస్థకు ప్రతీకలుగా నిలిచేవి. 1985లో రిలీజ్ అయిన ప్రతిఘటన సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. ఈ చిత్రంలో ఆయన పాత్ర చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే వారిని లేదా వ్యవస్థను తప్పుదోవ పట్టించే వారిని ప్రతిబింబిస్తుంది. 1980ల దశకంలో ఆయన నటించిన సినిమాలు యువతరం కదిలింది, మరో కురుక్షేత్రం, నేటి భారతం, ప్రతిఘటన, రేపటి పౌరులు, జయం మనదే వంటి సినిమాల్లో నటిస్తూ వచ్చారు.
80వ దశకంలో ఆయన నటన కేవలం డైలాగులకి మాత్రమే పరిమితం కాలేదు. తన చూపులతో ఇంకా బాడీ లాంగ్వేజ్ తో పాత్రలోని తీవ్రతను పండించేవారు ఆయన. ఆయన పోషించిన ప్రతి నాయక పాత్రలు ఎంతలా ప్రాచుర్యం పొందాయంటే అప్పట్లో ప్రేక్షకులు ఆయనను నిజంగానే ఒక కఠినమైన వ్యక్తిగా భావించేవారు. నర్రా వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పుకునేటప్పుడు ఆయన పోషించిన పోలీసు పాత్రలను గుర్తు చేసుకోకుండా ఉండలేం. ఆయన గొంతులో ఉన్న గాంభీర్యం, కళ్ళల్లో ఉండే తీక్షణత ఆయనను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపేవి. కానిస్టేబుల్ నుండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరకు ఆయన దాదాపు అన్ని రకాల పోలీస్ హోదాలను వెండితెరపై పోషించారు. న్యాయవాది పాత్రలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. విజయశాంతి గారి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం సినిమాలో ఆయన పోషించిన డిఫెన్స్ లాయర్ పాత్ర చాలా కీలకమైనది. ఈ సినిమా 1990లో విడుదలై మంచి విజయం సాధించింది. 90ల దశకంలో తెలుగు సినిమా కమర్షియల్ హంగులతో కొత్త పుంతలు దొక్కింది. ఈ కాలంలో కూడా నర్రా వెంకటేశ్వరరావు గారు తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల చిత్రాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఒసే రాములమ్మ చిత్రంలో రామస్వామిగా ఆయన పోషించిన పాత్ర ఆయన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా 1997లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇదే టైంలో ఆయన కొన్ని కుటుంబ కథా చిత్రాలలో కూడా నటించి తనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన తొలి ప్రేమ చిత్రంలో ఆయన పోషించిన తండ్రి పాత్ర ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుంది. కఠినంగా ఉంటూనే పిల్లల భవిష్యత్తు కోసం తప్పించే ఒక మధ్యతరగతి తండ్రి మనస్తత్వాన్ని ఆయన చాలా సహజంగా పండించారు. ప్రతినాయకుడిగా భయపెట్టే ఆయన ఇటువంటి సాఫ్ట్ పాత్రలు కూడా అంతే సమర్థవంతంగా చేయగలమని ఈ చిత్రం నిరూపించింది. 2004లో రిలీజ్ అయిన వర్షం సినిమాలో హోమ్ మినిస్టర్ పాత్ర, 2005లో రిలీజ్ అయిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ముద్దు కృష్ణయ్య పాత్రలో ఆయన కనిపిస్తారు. 2000 దశకంలో ఇంద్ర, టైగర్ హరిశ్చంద్ర, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, మేస్త్రి వంటి సినిమాల్లో నటిస్తూ వచ్చారు. నర్రా గారి సినీ జీవితం ఎంత వెలుగులతో నిండి ఉందో ఆయన వ్యక్తిగత జీవితం అంత నిరాడంబరంగా ఉండేది. ఆయన భార్య పేరు సుశీల. వీరికి 2 సంతానం, ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు మురళి, కుమార్తె వసంతలక్ష్మి. వృత్తిపరంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కుటుంబానికి ఆయన ప్రాధాన్యతనిచ్చేవారు. షూటింగ్ కి సమయానికి హాజరు కావటం, తన డైలాగులను ముందుగానే సిద్ధం చేసుకోవటం ఆయన అలవాటు. ఆయనలోని ఈ నిబద్ధత వల్లే 3 దశాబ్దాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోగలిగారు. నటుడిగా తన పిల్లలను కూడా విలువల మధ్య పెంచారు ఆయన. ఆయన కుమారుడు మురళి ఇంకా కుమార్తె వసంతలక్ష్మి గారు కూడా ఆయన గౌరవాన్ని నిలబెట్టే విధంగా స్థిరపడ్డారు. నర్రా గారు గొప్ప నటులే కాదు, అంతకు మించి గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఆయన తన జీవిత కాలంలో సంపాదించిన కోట్ల ఆస్తిని ప్రజల్లో మోటివేషన్ కలగజేసే నాటకాలకు తన ఆస్తిని ఉపయోగించమని కోరుతూ ఒంగోలుకు చెందిన ప్రజానాట్య మండలికి దానం చేశారు. నర్రా వెంకటేశ్వరరావు గారు తన కెరీర్ చివరి దశలో ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడారు. కొంతకాలం పాటు ఈ వ్యాధితో బాధపడిన ఆయన చికిత్స పొందుతూనే వీలైనంత వరకు సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో 2009 డిసెంబర్ 27న హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. మరణించే సమయానికి ఆయన వయసు 62 ఏళ్లు. ఆయన సినిమాల్లో నటిస్తూ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తన సొంత ఊరైన ప్రకాశం జిల్లాలో కాలం గడపాలని ఆశించారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన మరణ వార్త విన్న సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అనేక మంది సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు ఆయన కోరిక మేరకు ఆయన స్వస్థలమైన ప్రకాశం జిల్లాలోని అగ్రహారం గ్రామంలో నిర్వహించబడ్డాయి. ఇది ఆయనకు తన పుట్టిన గడ్డపై ఉన్న మక్కువను తెలియజేస్తుంది. ఆయన మరణంతో తెలుగు సినిమా ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఏనాడు తన పరిధిని మించి ప్రవర్తించలేదు. కథలో తన పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే చేసేవారు. తర్వాతి కాలంలో వచ్చిన అనేక మంది నటులకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ వంటి హీరోల చిత్రాల్లో తండ్రిగా నటించి తనలోని సహజ నటుడిని కొత్త తరానికి పరిచయం చేశారు. సినిమాలోనే కాకుండా బుల్లితెరపై కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. సన్ టీవీలో వచ్చిన కస్తూరి అనే తమిళ సీరియల్లో ఆయన నటించారు. ఇది ఆయన నటనలోని వైవిధ్యాన్ని ఇంకా ఇతర భాషా చిత్రాలపై ఆయనకున్న పట్టును తెలియజేస్తుంది. నర్రా గారి ప్రయాణం ఒక సాధారణ గ్రామం నుండి తెలుగు సినిమా శిఖరాగ్రాల వరకు సాగింది. 1947లో జన్మించి 1974లో చలనచిత్ర రంగానికి పరిచయం అయి 2009 వరకు సుమారు 500 చిత్రాలలో భాగస్వామ్యం పంచుకున్న ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన గ్రంథం. ప్రతి నాయకుడిగా భయపెట్టిన, తండ్రిగా కన్నీరు పెట్టించిన,
లాయర్ గా వాదించినా అది నర్రా గారికి మాత్రమే సాధ్యమైన శైలి. క్యాన్సర్ వంటి మహమ్మారితో పోరాడుతూ కూడా ఆయన తన వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. మేస్త్రి సినిమా ఆయన ఆఖరి జ్ఞాపకంగా మన ముందు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తెలుగు సినిమా ఉన్నంతకాలం విలక్షణమైన పాత్రల గురించి మాట్లాడుకున్న ప్రతిసారి నర్రా వెంకటేశ్వరరావు గారి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆయన చేసిన పాత్రలు, ఆయన పలికించిన సంభాషణలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన వారసత్వం నేటి తరం నటులకు క్రమశిక్షణ ఇంకా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. నర్రా వెంకటేశ్వరరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించిన 500 చిత్రాల రూపంలో మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ నర్రా వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన వివరాలు. ఆయన నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.